హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కసారి పన్నీర్ బిర్యానీ ట్రై చేస్తే చికెన్ బిర్యానీ కూడా మర్చిపోతారు. అంత టేస్టీగా, అంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టి అందులో నూనె వేసి మసాలా దినుసులు వేసుకుని తర్వాత జీడిపప్పును కూడా బాగా వేయించి ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలపాలి. కొద్దిగా ఉడికాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చబటానీ, కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. వేరే గిన్నెలో 3 గ్లాసుల నీటిని వేడి చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ 1.5 గ్లాసులు వేసానండి. అందుకే దానికి డబల్ 3 గ్లాసుల నీటిని వేడి చేసుకుంటున్నాను. స్టవ్ పై పెట్టిన ముక్కలన్నీ కొంచెం ఉడికాక అందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు 2 స్పూన్లు వేసి బాగా కలపాలి. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని ముందుగా ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న నీటిని వేసి బాగా కలిపి మూత పెట్టి దానిపై ఒక గిన్నెలో నీటిని బరువుగా పెడితే ఆవిరి బయటికి పోకుండా దమ్ బిర్యానీ లాగా వస్తుంది. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇప్పుడు ఎంతో రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.